గవర్నమెంట్ పాలసీ ప్రకారం పీపీపీ అని చెప్పేసి ఏదో అనుకుంటే గవర్నమెంట్ పాలసీ అనేది అదొక పాలసీ, పొలిటికల్ పాలసీ, అది అడ్మినిస్ట్రేటివ్ పాలసీ. ఆ పాలసీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా పెట్టకూడదు. నేను పీపీపీకి పచ్చి వ్యతిరేకం, బద్ద వ్యతిరేకని. కానీ ఆయన పెట్టేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకుంటే ప్రయోజనం ఏమో అనుకున్నాయి, ఆయనకుంటే ఆలోచన అంటారో ప్రయోజనం అంటారో ఏమైతే ఉన్నాయో, ఆయనకి గవర్నమెంట్ అయితే పదవి ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకునే స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన రూట్ ఎంచుకోవచ్చు. దానికి మనం అది వేరు. ఈ వచ్చేవాడు జనరల్గా చంద్రబాబు నాయుడు తాలూకు మనిషి అయి ఉంటారు. గవర్నమెంట్ సీటుకి దగ్గర ఉన్న మనిషి అవుతారు. మామూలు అల్లటప్పగా రాడు కదా, పైగా అంత డబ్బున్నోడే వస్తాడు. ఈ ప్రయోజనాలు చంద్రబాబు తీసుకోవడానికి తగినటువంటి మానసిక స్థైర్యం ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఈ 10 కాలేజీలను, నడుపుకుంటుంది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం నడుతున్న దాంట్లో వాళ్ళు మామూలు రెగ్యులర్ పద్ధతి ప్రకారం పోటీ ఇది చేస్తారు. ఇలా చేసినట్టయితే మన బాంబే ఎయిర్పోర్ట్ ఉంది, జీవీకే రెడ్డి గారి చేతిలో ఉండేది. అర్జెంటుగా అన్ని సంతకాలు పెట్టేసి మళ్ళీ ముంబై నుంచి ఆయన సపరేట్ ఫ్లైట్ ఉందో లేకపోతే మరి సపరేట్ టికెట్ కొనుక్కున్నాడో తెలియదు, శంషాబాద్ ఏమో వాలిపోలేదు. ఆ ముంబై ఎయిర్పోర్ట్ని పట్టుకెళ్ళి మన అదాని గారికి ఇచ్చేయలేదా? అదాని గారిని ఎవరైనా చేసేస్తారా? రేపు పొద్దున మోడీ దిగిపోతే అదాని గారిని ఏమైనా జైలు పెట్టేస్తారా? పెట్టరు. గవర్నమెంట్ ప్రకారం అంత పద్ధతి ప్రకారం జరిగినట్టు చూపిస్తారు. అంతా రిటర్న్ డాక్యుమెంట్ పరంగా ప్రొసీజరల్ గానే జరుగుతుంది, కానీ లేకుండా జరుగుతుంది.